వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో పలు పెట్రోల్ బంకులను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయ కళావతి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత కృత్రిమంగా సృష్టించబడిందని ఆరోపిస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. డీలర్లు సరఫరా వ్యవస్థలో లోపాల కారణంగా సమస్య తీవ్రమైందని పేర్కొంటూ వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్గనూరు పట్టణంలోని కటికగేరి ప్రాంతం 9, 10, 11వ వార్డులు పలు బూత్ల పరిధిలో సుమారు 500 మంది వైఎస్ఆర్సీపీతో పాటు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నాయని వారు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎమ్మెగనూరు పట్టణం నుంచి కటిక సోదర సోదరీమణులు దాదాపుగా 500 మంది వైసీపీ సానుభూతి పరులు, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదైతే ఈ 22 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి సమాజానికి, ప్రతి జాతికి ఇచ్చినటువంటి ప్రతి మాటను బట్టి ఇది బడుగుల పార్టీ, బలహీనుల పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ అని చెప్పడంతో అనేక కార్యక్రమాలు ఈరోజు ఇచ్చిన సూపర్ 6 హామీలే కాదు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క జాతికి కూడా వాడి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవడం జరిగింది. ఉదాహరణకు కటికల గురించి వచ్చినప్పుడు ఈరోజు చూస్తే మీరు వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తు అయితే, నేను ఆ రోజుల్లోనే ఖురేషీ భవన్కు ఏదైతే ఎక్కడెక్కడ మీరు ఉన్నారో అక్కడ తిరుగులేని మెజారిటీలతో తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరుతూ మరొక్కసారి మీ అందరూ కూడా ప్రకాశం జిల్లా అద్దంకిలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ పెట్రోల్ బంకులను 2వ రోజు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. విఎస్ఆర్ పెట్రోల్ బంకులో ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులను పరిశీలించిన ఆయన జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. కనగిరి ఆర్టీసీ డిపో సమీపంలోని పెట్రోల్ బంకును పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించిన ఆయన రాష్ట్రంలో ఇంధన కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే కేంద్రంతో సమన్వయం చేసి సరఫరా చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫర్, మడతల కస్తూరి రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంగసాని హుస్సేన్ రెడ్డి, బలరామిరెడ్డి, సావిత్రి, యక్కంటి శ్రీనివాసులు రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలతో
మొన్న జరిగినటువంటి 4-5 రాష్ట్రాల్లో ఎలక్షన్ల తర్వాత ఆయిల్ రేట్లు పెంచుతున్న క్రమంలో వీళ్ళు స్టాకు పెట్టేసుకొని వాహనదారుల్ని రైతుల్ని ఇబ్బంది పెడుతూ ఆయిల్ కొట్టకుండా 100కు 200 రూపాయలకి పొలాలు ఇవ్వడం, భూములు అమ్మడం, వాళ్ళ గుత్తేదారులకి మెడికల్ కాలేజీలు అమ్మడం, అలాగే ఇప్పుడు ఇటువంటి ఆయిల్ కూడా వాళ్ళ కృత్రిమంగా ఈ సమస్యను సృష్టించి వాళ్ళ ప్రభుత్వం సానుభూతి పరులకు అమ్ముకోవడం, వాళ్ళని తర్వాత అమ్ముకోమని చెప్పడం, ఇలా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఆయిల్ కొరతను సృష్టించినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఇలా జరగకుండా ప్రజలకు ఎంతో మేలు చేసి పోవాల్సిందిగా కోరుకుంటూ జై జగన్. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం మల్లెం గ్రామంలో పైజాన్ ఏ మొహమ్మద్ దర్గా కమిటీ ఆధ్వర్యంలో 22వ ఉర్సు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పీఠాధిపతులు సయ్యద్ షా, అమీరుద్దీన్ ఖాద్రీ, సయ్యద్ షా, అజమాతుల్లా ఖాద్రీ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. దర్గాలో గంధం సమర్పించారు. కవ్వాలి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోగా అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించారు. మార్కాపురం జిల్లా కనిగిరి పెద్ద చెరువును ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులు కలిసి పరిశీలించారు. చెరువు అలుగువాగు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష నిర్వహించారు. చెరువులోని చిల్ల చెట్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వర్షాకాలంలో కాదు, చెరువులు ఎండాకాలంలోనే రిపేర్ చేసుకొని వర్షం పడే నీళ్ళని సేవ్ చేసుకొని భూజలాలను పెంచాలనే ఒక సంకల్పంతో గవర్నమెంట్ ఆలోచన ఉంది కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు కనిగిరి పెద్ద చెరువులు సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన సందర్భంగా అక్కడ చూస్తే కొన్ని అవసరాలు అక్కడ గమనించడం జరిగింది. చెరువు పంట దగ్గర ఉండవు కానీ అన్నాడు వేసిపోయిన గేట్లు రిపేర్ దగ్గరతో కూడినట్లు మరి చెరువుకు రావాల్సిన ఏదైతే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. వాటిని ఇంతగతిగా వెంటనే ప్రారంభించి కనిగిరి ప్రజలు మేలు చేయడం దృష్ట్యా తప్ప ఇది వ్యక్తిగతంగా ఏ పార్టీలకు లేకపోతే వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. భవిష్యత్తు మన కనిగిరి ప్రజలు సుఖంగా సహకరించాలని కనిగిరి ప్రజలు కోరుతూ మీకేదో నష్టం జరిగితే ఆల్టర్నేట్ ఏదైనా గవర్నమెంట్ నుంచి చూపిస్తాం కానీ ఇటువంటి వాళ్ళ జాగ్రత్త పరిస్థితి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తూ. రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం మైసిగండి సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ హెడ్ వాల్ లీక్ కావడంతో నీరు రోడ్డుపైన వృధాగా ప్రవహిస్తోంది. గ్రామాల్లో త్రాగునీటి కొరత ఉన్నప్పటికీ ఈ విధంగా నీరు వృధా అవుతున్న అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలని వారు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పెట్రోల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించగా కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇంధనం అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలు, వృత్తి పనుల కోసం బయలుదేరిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి.
వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా కరప మండలంలో రెవెన్యూ అధికారులు పెట్రోల్ బంకులను పరిశీలించారు. ఎంఆర్ఓ తుమ్మల దుర్గాప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంకు యాజమాన్యాలతో చర్చించి పెట్రోల్ డీజిల్ సరఫరా నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరికోత మిషన్లకు అవసరమైన ఇంధనాన్ని ఫామ్ ఆధారంగా టిన్నుల ద్వారా సరఫరా చేయాలని తెలిపారు. అలాగే ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా కొనసాగుతోందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. మండలంలో ఉన్న బంకులన్నింటికి స్టాక్ వస్తుంది. దయచేసి ఆందోళన చెందకండి. ఆందోళన చెంది లైన్లో నుంచి ఇబ్బంది పడుతూ అంటే స్టాక్ దొరకదేమో అని ఆందోళన ఎక్కువ ఉంది. మనకి బంకుల్లో అన్నింటిలోనే సమృద్ధిగానే నిల్వలు రేపు ఎల్లుండిలో వస్తాయి. కాబట్టి మీ అవసరానికి తగ్గట్టు మాత్రమే స్టాక్ వాడుకోండి. దీనివల్ల ప్రజలందరికీ కూడా పెట్రోల్ నిల్వలు అవి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా చేయించండి. మనం వ్యవసాయ పనులకు మాత్రం లైన్లో నిల్చుంటే మన వెహికల్స్లో మాత్రమే ఇంధనం సప్లై ఉంటుంది. మెయిన్ ఆందోళన చెందదు. ఎందుకంటే స్టాక్స్ అయితే ఈరోజు కూడా ఇంకా అన్ని బంకుల్లోకి వస్తున్నాయి. కాబట్టి మీరు మీ అవసరానికి తగ్గట్టు వాడుకొని ప్రజలు అందరూ ఇబ్బంది లేకుండా స్టాక్ని అవసరాల మేరకు వాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాక్వా గురించి కలెక్టర్ గారు నిన్న ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. యాక్వాలో అసలు కరెంటు కోత ఉంటేనే యాక్వాకి మనకి డీజిల్ కోత ఉంటుంది. ఈ డీజిల్ పని లేకుండా అసలు కరెంట్ సప్లై నిరంతరం ఉండేలా చూస్తా అని చెప్పారు. కాబట్టి వాళ్ళకి కూడా ప్రస్తుతానికి మినహాయింపు లేదు. వారికి కూడా ఓన్లీ అగ్రికల్చర్. శ్రీకాకుళంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో మేడే కార్మిక దీక్షా దినం సందర్భంగా జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు, ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు మాట్లాడుతూ మేడేను మండలాలు, పట్టణాలు, పరిశ్రమల వద్ద జెండా ఆవిష్కరణలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులు కాపాడాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. మే 1న మేడే జయప్రదం చేయండి. జిల్లా వ్యాప్తంగా మేడే జయప్రదం చేయండి. అన్ని మండలాల్లో మేడే జయప్రదం చేయండి. అన్ని పరిశ్రమల వద్ద మేడే జయప్రదం చేయండి. ఆంధ్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కార్మిక హక్కులు కాలరాస్తే సహించం. కార్మిక హక్కులు కాలరాస్తే సహించం. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే జయప్రదం చేయండి. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే జయప్రదం చేయండి. మేడే స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తాం. మేడే స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించగా కొన్ని చోట్ల ఇంధనం ఉన్నప్పటికీ భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సరఫరాలో జాప్యం కారణంగానే ఈ సమస్య వస్తోందని డీలర్లు తెలిపారు.
టేక్ ఏ షార్ట్ బ్రేక్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నిర్మల్ జిల్లా సోఫీనగర్ KGBBలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. ఫెయిల్ కావడం జీవితాంతం పరాజయం కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారికి ధైర్యం చెప్పారు. రకాలుగా మన దగ్గర డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసి టెక్నాలజీ ఉన్నాయి కాబట్టి మనం బార్టర్ సిస్టమ్ ద్వారా కొనడం లేదు. బట్ ఒక 1000 సంవత్సరాల క్రితం ఎక్స్చేంజ్ చేసేవాళ్ళం. సో దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. సింపుల్ సి ఇప్పుడు మీకు తెలుగులో అర్థం అయిపోయిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో బేసిక్ సెంటెన్సెస్లో మీరు రాయవచ్చు. అది ప్రాక్టీస్ చేయించండి. ప్లస్ ఇంకా 12 రోజులకి ఉంది. 12 రోజులు కూడా ఎవరికి నామినేస్ ఇప్పటి వరకు రాకపోయినా కూడా ఒక మార్కెట్కి వెళ్ళి మనం ఏమేం చూస్తాము, మార్కెట్కి వెళ్ళి మనం సామాన్ ఎట్లా కొంటాము, సామాన్ ఎట్లా అమ్ముతాము, దీనికి మాత్రం మీరు రోల్ ప్లే క్లాస్ రూమ్లో చేపిస్తే పిల్లలకి అర్థమవుతుంది. ముందు తెలుగులో అర్థం రావాలి, తెలుగులో పూర్తిగా అర్థం అయిపోయిన తర్వాత దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. రైట్. సో డైరెక్ట్లీ మనం ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేస్తే మేబీ పిల్లలకి అంతా కాన్ఫిడెన్స్ రాదు. నెక్స్ట్ 15 18 37 ఆల్మోస్ట్ ఒక 20 క్వశ్చన్స్ కరెక్ట్. 20 to 15 2 మార్క్స్ ఈచ్. ఇది నా ఫాస్ట్గా చేయవచ్చు. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలోని పెసలబండ గ్రామంలో సద్గురు పోతులూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 39వ ఆరాధన మహోత్సవం సందర్భంగా కబడ్డీ పోటీలు ఘనంగా జరిగాయి. మొత్తం 25 జట్లు పాల్గొనగా 4 జట్లు విజేతలుగా నిలిచాయి. ఆదోని AR టీం ప్రధాన బహుమతి, పెసలబండ జట్టు ద్వితీయ బహుమతి, చిన్న తుంబలం జట్టు తృతీయ బహుమతి సాధించాయి. గ్రామ పెద్దలు, దాతలు సహకారంతో జరిగిన ఈ క్రీడా పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జాతరగాను మన జాలవాడి అందరూ కూడా మేము అడిగిన వెంటనే తిరిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరికి వెంకట్రావు గారు అందరికి నమస్కారం. ఈరోజు పెసలబండ గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి మహోత్సవం సందర్భంగా గ్రామానికి గ్రామ నాయకులు మ్యాట్ వేసి ప్రొఫెషనల్ స్టైల్గా నిర్వహించారు. జాతరకు కూడా జనాలు పోటెత్తారు. ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉంది వాతావరణం. ఇక్కడ జనాలు అంతా ఉత్సాహంగా ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఊరి ప్రజల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అలానే నన్ను పిలిచిన గ్రామస్తులకు, మా ఊరి పెద్దలకు అందరికి కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ.
మీరు ఎవరైనా మాట్లాడతారా ఊరు వాళ్ళు? పెసలబండ గ్రామ ప్రజలు నీ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడంతే. పెసలబండ గ్రామ ప్రజలకు నా పోటీలకి జాతరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. చాలా కృతజ్ఞతగా బాగా జరిగింది జాతర. అదే కబడ్డీ పోటీలు ఫస్ట్ ప్రైజ్ అట్లే 4 ప్రైజులుగా సెకండ్ ప్రైజ్, థర్డ్, ఫోర్త్ అన్నీ జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది మాకు. నా పేరు రవికుమార్. వీర బ్రహ్మేంద్ర స్వామి గారి జాతరగాను మన జాలవాడ విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సింహాచలంలో సీఎం చంద్రబాబు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం కప్ప స్తంభాన్ని మొక్కుకున్న ఆయన అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజేంద్రనగర్లోని ఎన్ఎఫ్డిబి కార్యాలయంలో కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమలు, మత్స్యశాఖ మంత్రి రాజు రంజాన్ సింగ్తో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పశుసంవర్ధక, పాడి మత్స్య రంగాల్లో అమలవుతున్న పథకాలపై చర్చించి కేంద్ర సహకారం పెంచాలని ఆయన కోరారు. చేపల నిధులు, లైవ్ స్టాక్ ఇన్సూరెన్స్ వంటి అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఎన్ఎఫ్డిబి కార్యాలయ తరలింపు లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మేము ఏం కోరిక అది ఇవ్వడం జరిగింది. అది అక్వా కల్చర్ కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టాక్ లో మాకు ఇన్సూరెన్స్ కానివ్వండి, చేపలకు సంబంధించిన ఇప్పటిదాకా ఇచ్చిన బడ్జెట్ ని వీలైతే క్లోజ్ చేసుకుంటే వీలైన తొందరలో మళ్ళీ బడ్జెట్ ఇవ్వడం విషయం కానివ్వండి, మోపెడ్స్ విషయంలో కానివ్వండి, ప్రతిదీ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం మేరకు మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి స్కీమ్ ని కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల సమూహమే దేశం. ఆ దేశం ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, మరి మా అందరి తరఫున హరివర్ధన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో కొంత ఇబ్బంది అయింది. మరి సెంట్రల్ స్కీమ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు అడగకపోవడం, మనం తీసుకోకపోవడం వల్ల చాలా నష్టపోయాం. నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో మరింతగా అడ్వాన్స్ గా మన రాష్ట్రానికి సంబంధించిన అక్కడ గోదావరి, కృష్ణమ్మ నదిల మధ్యలో ఉన్నటువంటి తెలుస్తూ, మరి మా అందరి తరఫున హరివర్ధన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, గతంలో కొంత ఇబ్బంది అయింది. మరి సెంట్రల్ స్కీమ్స్ లో ఉన్నప్పుడు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. Mister, do 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 do.